నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలుగు నేతల గుండె చప్పుడు శృతి తప్పుతోంది. నోరు జోరు పెరుగుతోంది. మాటకు మాట జత కలిసి మంచి చేయాల్సింది పోయి మాట పెంచుకుంటూ వైషమ్యాల్ని పెంచుకుంటున్నారు. గత 2 రోజులుగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం నేతల గుండె చప్పుడును ప్రతిధ్వనిస్తోంది. నవనిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సిందేమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు గాని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగాలి. ఈ ఒక్క మాట చల్లబడుతున్న ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ ఒక్క మాట అధికార ప్రతిపక్షాల మధ్య భగ్గుమని అగ్గిరాజేసింది. విభజన గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏపీ ప్రజలను ఓ నవనిర్మాణం వైపు అడుగులేయించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 2 నవనిర్మాణ దీక్ష బూనితే అదే రోజు రైతు భరోసా యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. చివరికి గుడిలో లింగాన్ని కూడా సైతం మింగేసే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దాని మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తా ఉన్నాడు. దానికి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు చేత తాను ప్రమాణం చేయండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ప్రమాణం అన్నది నిజంగా జరగాలి అని అంటే నవనిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సిందేమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు గాని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగాలి. అంతే, ఈ మాటకు ఒక్కసారిగా తెలుగుదేశం శ్రేణులు ప్రతిపక్ష నేత జగన్ మీద భగ్గుమన్నాయి. జగన్ చేస్తున్న రైతు భరోసా యాత్రలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇరుపక్షాల మధ్య దుమారమే రేగింది. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించడంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మరోపక్క కొన్ని చోట్ల టీడీపీ వైసీపీ పోటాపోటీ ర్యాలీలతో యుద్ధ వాతావరణం కనిపించింది. ఆయన మాట్లాడే మాటలు చూస్తే రాళ్లతో కొట్టమంటాడు నన్ను, లేకుంటే ఈరోజు మాట్లాడిన మాటలు చూశారు నా నోటి గుండా నేను చెప్పను. కానీ ఒక వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో, నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను, 35 సంవత్సరాలు ఉన్నాను. హేమీలైనటువంటి పెద్ద లీడర్స్తో ఆ రోజు మర్రి చెన్నారెడ్డి, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి, లేకపోతే వెంగళరావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అందరితో పోరాడాం. ఇలా అధినేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరడంతో రాష్ట్రంలో 2 పార్టీల శ్రేణులు కూడా అదే స్థాయిలో మాటల యుద్ధానికి దిగాయి. దీనికి తోడు ప్రతిపక్ష నేత జగన్ ఆ మర్నాటి రైతు భరోసా యాత్రలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యాన్ని తోడు చేసింది. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు ఎలా చూసి చెప్తారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి మనిషికి చెప్పులతో కొట్టే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యల్ని 2వ రోజు కూడా సమర్థించుకోవడంతో జగన్ వ్యాఖ్యల మీద విమర్శల వేడి పెరిగింది. తెలుగు తమ్ముళ్లు రోడ్ల మీదకొచ్చి జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు చేశారు. దీనికి దీటుగా వైసీపీ కార్యకర్తలు కూడా నిరసనలు తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు దీటుగా తాము కూడా ర్యాలీలు నిర్వహించారు. ప్రజల్ని మోసగించిన వ్యక్తిని నిలదీస్తే తప్పేంటన్న జగన్ మాటలు సమర్థనీయమేనంటూ రోడ్లపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇలా జగన్ వ్యాఖ్యలు, దానికి ప్రతిగా చంద్రబాబు విమర్శలు అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రగిల్చాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వ్యాఖ్యల మీదే చర్చలు కొనసాగుతున్నాయి. అటు వైసీపీ కార్యకర్తలు, ఇటు టీడీపీ కార్యకర్తల మధ్య నిశ్శబ్ద యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ అది ఎప్పుడు ఎక్కడ బద్దలవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగానే జగన్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జగన్ మీద ఫిర్యాదు చేశారు తెలుగుదేశం నేతలు. మొత్తంగా నవనిర్మాణ దీక్ష తర్వాత ఏపీలో రాజకీయం రగులుతూనే వస్తోంది. అప్పటి వరకు చాప కింద నీరులా సాగిన అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్
మరోసారి తారస్థాయికి చేరింది. జగన్ వ్యాఖ్యల తర్వాత పరిస్థితి కాస్తంత సద్దుమణిగేలా కనిపించినా రైతు భరోసా యాత్రలో జగన్ మరోసారి అదే కామెంట్ చేయడంతో అధికార పక్షం తీవ్ర స్థాయిలో ప్రతిపక్ష నేత మీద ధ్వజమెత్తింది. ఒక డిప్రెషన్ లో ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. త్వరలో కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ డిప్రెషన్ నుంచి కోమాలోకి వెళ్లే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తున్నా. ఆయన టీవీలోనే చూశాను ఒక అడ్వర్టైజ్మెంట్. నేను OLX లో ఏదైనా అమ్మేయచ్చు. ఆ రెక్కలూడిన ఫ్యాన్ ని, ఆ పార్టీని అమ్మేయి జగన్. క్యాష్ అండ్ క్యారీ నీకు మొదటి నుంచి అలవాటే, చివరికి నీకు మిగిలేదు అదే. కనీసం ఈ డిప్రెషన్ నుంచి నువ్వు కోమాలోకి పోకుండానన్నా బతుకుతావు. మొత్తంగా జగన్ కామెంట్స్, అటు ఏపీ సర్కార్ చేపట్టిన నవ నిర్మాణ దీక్షను, జగన్ చేస్తున్న రైతు భరోసా యాత్రకు ప్రచారం తీసుకురావడమే కాదు, ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ అంతరాలను బయటపెట్టాయి. అధినేతల వ్యాఖ్యలతో పాటు రెండు పార్టీల్లో ఉన్న కీలక నేతలు కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రతిస్పందిస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.